హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సన్న గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, తిహార్ జైల్లో బాంబులు ఉన్నాయి అన్న ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అయితే తిహార్ జైల్లో కవిత గారు ఉండడం చూస్తున్నాం కదా, మరి ఆమెకి ఏమన్నా ప్రమాదం ఉందా అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మీ ఒపీనియన్ సార్ దీనిపై? ఈ మధ్య కాలంలో బాంబులు ఉన్నాయని పెద్ద కలకలం నార్త్ ఇండియాలో వస్తుంది. అది ముందు ఢిల్లీలో వచ్చింది. ఢిల్లీ హాస్పిటల్స్ ఫస్ట్ హాస్పిటల్లో వస్తే హాస్పిటల్ అంతా చెక్ చేశారు, ఎక్కడ బాంబు లేదు. తర్వాత ఇది హోక్స్ అని అనుకున్నారు, ఫేక్ అని. దాని తర్వాత స్కూళ్ళకు వచ్చింది. దాదాపు 30-40 స్కూళ్ళు ఖాళీ చేసేసారు, తాత్కాలికంగా మూసేశారు. ఆ తర్వాత జైపూర్లో, రాజస్థాన్ జైపూర్లో వచ్చింది. తర్వాత ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లకి, మొన్న కూడా ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బాంబులు ఉన్నాయని మెయిల్ వచ్చింది పోలీసులకి. ఇలాగా విపరీతంగా వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా హోక్స్ అని తెలిసినప్పటికి కూడా పోలీసుల్లో ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే ఈ జనరల్గా ఇలాంటివి ఎక్కడ నుంచి జరుగుతున్నాయంటే రష్యా నుంచి, తర్వాత కొన్ని యూరోపియన్ దేశాలు, బీబిల్.com అనే ఒక వెబ్సైట్, అది యూరప్ బేస్డ్ అని చెప్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నట్టుగా పోలీసులు చేశారు. ఫస్ట్ స్కూళ్ళ నుంచి వచ్చిందేమో, స్కూళ్ళ గురించి రష్యా నుంచి వచ్చిందని చెప్తున్నారు. అంటే జనరల్గా ఏంటంటే ఇటువంటి ఈమెయిల్స్ ఇవన్నీ రెండు రకాలుగా జరుగుతుంటాయి. ఒకటి ఫిజికల్గా రష్యాలోనూ యూరప్లోనూ ఉండి, లేదా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఉండి అక్కడి నుంచి చేయడం. రెండవది ఇక్కడే కూర్చొని, ఢిల్లీలోనే కూర్చొని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, విపిఎన్ అంటారు, లేదా బ్లాక్ వెబ్ అంటారు. ఇవి ఇంటర్నెట్ దీంట్లోకి రావు, ఫోల్డ్లోకి. దాని ద్వారా కూడా మనకు కావాల్సిన కంట్రీ వచ్చేట్టుగా పెట్టుకోవచ్చు. మనమైనా కూడా విపిఎన్, మనకి ఇప్పుడు సింగపూర్లో ఉన్నట్టుగా మన ఐపీ అడ్రస్ సింగపూర్కి మారిపోతుంది. సో ఇలాగా కూడా కొంతమంది చేస్తున్నారు. బట్ దాన్ని కూడా బ్రేక్ చేయొచ్చు హ్యాకర్స్. అంటే ఎథికల్ హ్యాకర్స్ అని గవర్నమెంట్ తరఫున కూడా పోలీస్ డిపార్ట్మెంట్స్, సైబర్ సెల్స్ ఎథికల్ హ్యాకర్స్ని అపాయింట్ చేసుకొని పనిచేస్తుంటారు అన్నమాట. సో అట్లా ఎథికల్ హ్యాకర్స్ దీని మీద చేస్తున్నట్టుగా మనకి అర్థమైంది. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా తిహార్ జైల్లో బాంబు పెడతామని చెప్తున్నారు. నిజానికి స్కూళ్ళల్లో పెడతామంటే అర్థం ఉంది, ఎయిర్పోర్ట్లో అర్థం ఉంది పబ్లిక్. తిహార్ జైల్లో బాంబులు ఎలా పెట్టగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే జైలు అంటేనే ఎవరినైనా బయట వాళ్ళని లోపలికి పోనివ్వరు. సో ఇది ఒక విచిత్రం అని చెప్పాలి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ జైల్లో కూడా బాంబులు పెడతామని బయట నుంచి బెదిరింపులు వచ్చింది చూడలేదు నేను. స్కూల్లో పెట్టచ్చు, హాస్పిటల్లో పెట్టచ్చు, ఎయిర్పోర్ట్లో కూడా పెట్టిన సందర్భంలో. ఎయిర్పోర్ట్ అంటే లోపలికి వెళ్ళి పెట్టడం కష్టమే, ఎందుకంటే బ్యాగులు అవన్నీ చెక్ చేసే అవకాశం ఉంది. ఒక్కోసారి మనం వెళ్ళినప్పుడు బ్యాగులు కూడా సరిగ్గా చెక్ చేయరు. అక్కడ సెక్యూరిటీ దగ్గర చెక్ చేస్తారు, కానీ ఎంట్రన్స్లో ఐడి చూసి మన టికెట్ చూసి పంపిస్తారు. అలాగే టికెట్ ఉన్నప్పుడు లోపలికి బాంబు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో అట్లేమన్నా చేశారా అనేది పాసిబుల్ అయితే ఉంది. కానీ జైళ్ళల్లో ఎలా పెడతారు అన్నప్పుడు ఏంటంటే, జైళ్ళల్లో డ్రగ్స్ వెళ్తున్నప్పుడు బాంబులు వెళ్ళడానికి ఏముంది అనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే జైళ్ళల్లో ఇప్పుడు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మా ఫ్రెండ్ పరప్పన అగ్రహారం జైల్లో బెంగళూరులో 3 నెలలు ఉండి ఆ మధ్య వచ్చినప్పుడు అతను చెప్తున్నది ఏమంటే 70% ఖైదీలు, అక్కడ 5,000 మంది ఖైదీలు ఉన్నారు ఆ జైల్లో, సెంట్రల్ జైలు అది. అందులో దాదాపు 70% ఖైదీలు డ్రగ్స్, ఏదో ఒక రూపంలో డ్రగ్స్ వాడుతున్నారని అతను చెప్పాడు. 3 నెలలు ఉన్నాడు కాబట్టి అతనికి ఐడియా ఉంది. ఆ డ్రగ్ సప్లయర్స్ వాళ్ళందరినీ కూడా అతను కలిశాడు. అంటే కొంతమంది డ్రగ్ సప్లయర్స్ కూడా జైల్లో ఉంటారు. ఆ మధ్య కూడా మనం చూసాం, గోవా జైల్లో ఉన్న డ్రగ్ సప్లయర్స్ వాళ్ళు డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారు, జైల్లో నుండి మళ్ళీ ఆపరేట్ చేస్తుంటారు. సో అలాగా గోవా జైల్లో నుంచి ఆపరేట్ చేస్తున్న ఒక వ్యక్తి ద్వారానే హైదరాబాద్కు కూడా డ్రగ్స్ వస్తాయని చెప్పి ఆ మధ్య ఇక్కడ పోలీసులు చెప్పారు. కాబట్టి ఒక స్మగ్లింగ్ వ్యవస్థ అనేది జైళ్ళల్లో ఉంటుంది. తిహార్ జైలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 9 జైళ్ళ సముదాయం అది, అతిపెద్ద జైలు అది. సో అందులో మామూలుగా అయితే కెపాసిటీ 5,000 ఉంటే దాంట్లో ఇప్పుడు 14,000 మంది ఖైదీలు కిక్కిరిసి ఉన్నారు. ఆల్రెడీ అక్కడ కూడా డ్రగ్స్ వ్యవహారాలు జరిగే వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే జైల్లో కూడా అదొక చిన్న ప్రపంచం అనుకుంటే, ఆ ప్రపంచంలోకి దొంగతనంగా వెళ్ళడం, బయటికి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ ప్రధానంగా ఏంటంటే అక్కడ కూడా మనుషులే కాబట్టి, మనుషులు అనే వాళ్ళకి గ్రీడ్ ఉంటుంది ఎక్కడైనా. ఆ గ్రీడ్ని అర్థం చేసుకున్న వాళ్ళు గ్రీడ్ని ఫుల్ఫిల్ చేస్తుంటారు. నేను స్వయంగా 8 months ఉన్నాను కాబట్టి, నేను సబ్ జైలు అండ్ డిస్ట్రిక్ట్ జైలు,
అక్కడ కూడా ఒక రకమైన ఫుడ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్. సో ఎవరికైనా చికెన్ తినాలనిపిస్తే వార్డర్కి డబ్బులు ఇస్తాడు, వార్డర్ చికెన్ ఇంట్లో వండుకొని తెచ్చి మరి ఇస్తాడు. అట్లాంటి మెకానిజం కూడా ఆ జైళ్ళల్లో ఉండేది. ఇక మందు కూడా తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక బయటికి వెళ్తే కోర్టు మార్నింగ్ 11 కంతా కోర్టులో క్లర్క్కి డబ్బులు ఇస్తే క్లర్క్ మన ఫైల్ ముందు పెడతాడు, 11 కంతా కోర్టు మనల్ని రిలీవ్ చేస్తుంది. ఇక్కడేమో 6 వరకు జైల్లో పెట్టచ్చు. సో మన తీసుకొని వెళ్ళిన ఎస్కార్ట్ పోలీసులకు డబ్బులు ఇస్తే వాళ్ళు మన ఇంటికో హోటల్కో కూడా మనల్ని తీసుకెళ్ళి ఈవినింగ్ 6 వరకు మనం ఏమన్నా చేయొచ్చు. అమ్మాయిలను తీసుకురావచ్చు, అక్కడికి మందు కొట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఓన్లీ డబ్బులు ఇస్తే వాళ్ళు ఈవినింగ్. ఇట్లాంటి ఒక మెకానిజం ప్రతి చోట క్రైమ్ చేయాలనుకున్నప్పుడు దాని మార్గాలు దానికి ఉంటాయి. అలాగా బాంబు కూడా వెళ్ళే బాంబు అంటే మనం ఏదో సినిమాల్లో ఊహించుకున్నట్టు పెద్ద బాంబులు అట్లా కాదు. ఇవాళ చాలా మైన్యూట్ పెన్ బాంబుల దగ్గర నుంచి చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయి. సో అలాగా ఏమన్నా పెట్టే అవకాశం ఉందా అనేది, అందుకనే పోలీసులు ఏం చేస్తారంటే ఆ జైలును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఆ జైల్లో అనేక క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా టెర్రరిస్ట్ గ్యాంగ్స్, క్రిమినల్ గ్యాంగ్స్ అంతా ఉన్నారు. వాళ్ళు అనుకుంటే బాంబుల్ని జైల్లోకి కూడా వాళ్ళు స్మగ్లింగ్ చేయగలరు. సో వాళ్ళకు ఉండే మార్గాలు ఉంటాయి. కూరగాయల సప్లైలు కావచ్చు, ఫుడ్ సప్లై కావచ్చు, వాటిలో నుంచి తెప్పించడం కావచ్చు, ఎలాగన్నా ఉంటుంది. అంటే బయట వీళ్ళు కానీ టీమ్స్ ఉంటే ఆ టీము ఈ టీము కోఆర్డినేట్ చేసుకుంటే రావడం పెద్ద కష్టం కాదు, తెచ్చుకోవడం. అలాగేమన్నా పెడుతున్నారా అన్న దీంట్లో వచ్చేసారు. ఇప్పుడు మనకున్న రెలవెంట్ టాపిక్ ఏమంటే మన కవిత అక్కడ ఉంది కాబట్టి ఆమెకేమన్నా ఇబ్బంది ఉండొచ్చా, అది కూడా పోలీసులు కొంత ఈ హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ సిసోడియా కూడా అదే జైల్లో ఉన్నాడు. సో మొన్నటి వరకు కేజ్రీవాల్ కూడా అదే జైల్లో ఉన్నాడు. ఆయన మళ్ళీ వెళ్తాడు జూన్ 2న. సో అందువల్ల హై ప్రొఫైల్ ఖైదీలు ఉన్న చోట కూడా ప్రత్యేక గస్తీ అది పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు కవితకు కూడా సెక్యూరిటీ అయితే పెంచారని చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే కవితకు కూడా డేంజర్ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం హై ప్రొఫైల్ వాళ్ళని చంపితే అది ఇంటర్నేషనల్గా పాపులర్ అవుతారు కదా. ఒకవేళ ఎవరన్నా చేయాలనుకుంటే జనరల్గా టెర్రరిస్టులే ఇలాంటి పని చేస్తారు. టెర్రరిస్టులకి ఏం లాభం అంటే వాళ్ళకి అటెన్షన్ ఇంపార్టెంటు. మేము దీన్ని దెబ్బతీయగలిగాము అన్న ఒక అటెన్షన్ కోసం, లేదా జైళ్ళల్లో ఉన్న తమ వాళ్ళని విడిపించుకోవడం కోసం కూడా చేసే అవకాశం ఉంది. సో అట్లాగే పెద్ద క్రిమినల్ గ్యాంగ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా జైల్లో ఉన్న తమ క్రిమినల్స్ని ఉపయోగించుకోవడానికి ఇట్లాంటి ఒక బాంబు థ్రెట్ క్రియేట్ చేసి డైవర్ట్ చేసి వాళ్ళని విడుదల చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ చార్లెస్ శోభరాజ్ బర్త్డే పార్టీ ఇచ్చి స్టాఫ్కి అంతా పార్టీ ఇచ్చి ఆ స్టాఫ్కి అంతా డ్రగ్స్ కల్పించి అందరూ మత్తులోకి వెళ్ళిపోయినాక అతను ఇంకొక 12 మంది తప్పించుకున్నారు ఇదే తిహార్ జైల్లో. సో తిహార్ జైలు ఏమి ఇన్విన్సిబుల్ అంటారు, అంటే జయించలేని ఇదేం కాదు, తప్పించుకోలేనంత గొప్పదే జైలేం కాదు. అంతకంటే మాస్టర్ బ్రెయిన్స్ వేసేవాళ్ళు తప్పించుకోగలుగుతారు. సో అట్లా ఆ మధ్య కూడా లాస్ట్ ఇయర్ టిల్లు అనే ఒక టిల్లు తాజ్పురియా అనే ఒక గ్యాంగ్స్టర్ని అదే తిహార్ జైల్లో చంపేయలేదా? అందరు గార్డులు ఎదురుగానే చంపారు కదా. అప్పుడు 80 మంది స్టాఫ్ను కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి కవితకు కూడా కొంత డేంజరే. ఆ జైలు ఏమంత సెక్యూరిటీ కాదు. ఇటు మన హైదరాబాద్ జైల్లో అయితే కనీసం వీళ్ళ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. జైల్లో జరిగిపోయే వరకు తెలియదు కదా. అక్కడ ఎవరు జైలల్లో వీళ్ళని పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు ఇక్కడ నుంచి. కాబట్టి ఆ రకంగా కవితకి కూడా సెక్యూరిటీ పెంచారని చెప్తున్నారు. ఏదేమైనా కవిత కానీ ఇటు కేటీఆర్ కేసీఆర్ కానీ ఈ విషయం విన్నాక ఆందోళన చెందారనేది తెలుస్తుంది. ఎందుకంటే మహిళా జైల్లో ఈమె ఉన్నప్పటికీ మహిళా ఖైదీల్లో కూడా చాలామంది క్రిమినల్సే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఈమెకి ఇది జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ దాదాపు 6 నుంచి 8% HIV రేటు కూడా ఉంది అక్కడ. అంటే బయట ఉన్న రేటు కంటే కూడా జైల్లో రేట్ ఎక్కువ ఉంది. అంటే దాదాపు 1000 మందికి పైన అక్కడ HIV వాళ్ళు ఉన్నారు. అందులో మహిళలు కూడా 100 మంది పైన ఉన్నారని చెప్పారు. ఆ మధ్య కూడా కంగారు పడ్డారు. ఏమన్నా కవిత సెల్లో కూడా 2 ఉన్నారు మహిళలు, వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే విషయం. అందుకనే జైల్లో డబ్బులు ఇవ్వగలిగితే మనకు నచ్చిన వాళ్ళని సెల్లో వేసుకోవడం కూడా ఒక పద్ధతి అనమాట. సో అది కూడా అక్కడ ఉన్న వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వగలిగితే మనకు నచ్చిన ఖైదీల్ని మన సెల్మేట్స్గా వేసుకోవచ్చు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మన పనులు కూడా చేస్తారు. మన బట్టలు ఉతికించడం కావచ్చు, మనకు ఫుడ్ తెచ్చి పెట్టడం కావచ్చు, ఇలాంటి సౌకర్యాలు కూడా
లేదా వేడి నీళ్ళు కాపిచ్చి తెప్పించుకోవడం కావచ్చు, ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తుంటారు. జనరల్గా డబ్బున్న ఖైదీలు ఇలాగా పేద ఖైదీల్ని అసిస్టెంట్లకు పెట్టుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారన్నమాట. సో ఇలాంటివి జరుగుతుంటాయి. మరి కవితకైతే నాకు తెలిసి సెక్యూరిటీ అయితే పెట్టారు.